మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రవాసీ ప్రజావానికి నేడు శ్రీకారం చుట్టబోతున్నారు. గల్ఫ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ కోసం 2023 డిసెంబర్ 7 నుంచి కార్మికుల సమస్యలపై అడ్వైజరీ కమిటీని కూడా నియమించారు. ప్రవాస ప్రజావాణి పేరుతో ఫిర్యాదులు స్వీకరించబోతుంది ప్రభుత్వం. బతుకు తెరువు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు చాలా మంది ప్రజలు. ఆ తర్వాత అక్కడ పడుతున్న బాధలు, వేరువేరు కారణాలతో అక్కడ మృతి చెందే ఘటనలు అనేకం ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారి కుటుంబాలను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యా అవకాశాలను కూడా కల్పిస్తున్నట్లుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే ప్రకటించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రవాసీ ప్రజావానికి నేడు శ్రీకారం చుట్టబోతున్నారు. గల్ఫ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా గల్ఫ్ కార్మికుల వెల్ఫేర్ కోసం 2023 డిసెంబర్ 7 నుంచి కార్మికుల సమస్యలపై అడ్వైజరీ కమిటీని నియమించబోతున్నారు. మొత్తానికి ఇటు ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాంప్రసాద్, చెప్పండి, ఈ ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని ఇవాళ స్వీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. దీంట్లో ఎటువంటి లాభాలు ఉండబోతున్నాయి? దీని మీద అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కానీ ఏర్పడిన తర్వాత కానీ చాలా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా మనం చూస్తే ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ అదేవిధంగా కరీంనగర్ తదితర జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు బ్రతుకు తెరువు కోసం అయితే వెళ్ళి గల్ఫ్ దేశాలలో ప్రాణాలు కోల్పోయినటువంటి దృశ్యాలు అయితే మనం ఎన్నో చూస్తాం. ఇదే క్రమంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే మృతి చెందారో, మృత్యువాత పడి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడ్డాయో వారిని ఆదుకోవాల్సినటువంటి ఒక అవసరం ఎంతైనా ఉందని దృష్టిలో ఉంచుకొని అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే ఈరోజు ప్రజాభవన్లో నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. మనం చూస్తున్నాం దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రాణాలు కోల్పోయిన అనంతరం ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ కోసము ప్రత్యేకంగా రూపాయలు 5 లక్షల నగదును కూడా ఎక్స్గ్రేషియాగా అందించేందుకైతే ఇప్పటికే రాష్ట్ర సీఎస్ శాంతికుమారి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక సమస్యలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మృతి చెందినటువంటి కుటుంబాల ఎంపిక కానీ అదేవిధంగా బాధిత కుటుంబాలను గుర్తించేందుకైతే 2023 డిసెంబర్ 7న అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఎవరెవరు ఏ విధంగా చనిపోయినారో, గల్ఫ్ బాధితులు ఎవరెవరు ఉన్నారని గుర్తించడంతో పాటు మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా ప్రజాభవన్లో కనిపిస్తే చాలామంది కూడా ఇటు ఫిర్యాదులతో అయితే వస్తున్నారు. ఎందుకంటే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండబోతోంది. తొలిసారిగా గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే మనం గత ప్రభుత్వ హయాంలో చూసాము గల్ఫ్ రాష్ట్రాల్లో చనిపోయినప్పటికీ 4-5 రోజులైనప్పటికీ కూడా డెడ్ బాడీలు రానటువంటి పరిస్థితి, చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు అయితే మనం చూసాం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఎవరైతే గల్ఫ్ బాధితులు ఉన్నారో, అంటే మనం చూస్తున్నాం ఇప్పటికే గల్ఫ్ దేశాలలో చిక్కుకుపోయి అక్కడ హింసల పాలయ్యేటువంటి వాళ్ళని సైతం కూడా తెలంగాణ ప్రభుత్వం సురక్షితంగా వారిని ఇక్కడికి దేశానికి తీసుకొస్తున్న క్రమంలో ఖచ్చితంగా వారికి అయితే ఈ యొక్క పథకం ఏదైతే ఉందో ప్రవాసీ ప్రజావాణి పథకం అంటే ఇక్కడ ఏర్పాటు చేసి వారి కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా అయితే తెలంగాణ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే చాలామందికి ఉపయోగకరం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం మనం ముఖ్యంగా మనం గతం నుంచి కనుక గమనిస్తే ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు అత్యధికంగా బ్రతుకు తెరువు కోసం, అంటే అప్పుడు అక్కడ నీరు కానీ ఆ వ్యవసాయ సంబంధించినటువంటి
పనులు కానీ దొరకని సందర్భంలో చాలామంది కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడే కొంతమంది స్థిరపడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడికి రాలేక అక్కడ పని చేయలేక చాలామంది మృత్యువాత పడ్డటువంటి పరిస్థితులు కూడా గతంలో చాలా కోకొల్లలుగా ఉన్నాయని చెప్పవచ్చు. కానీ అలాంటి పరిస్థితులలో తదరు అనంతరం వాళ్ళు మృతి చెందినటువంటి ఇంటికి యజమాని మృతి చెందిన అనంతరం అయితే బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే పిల్లలు కానీ ఇటు భార్య కానీ లేదంటే ఎవరైతే చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా అయితే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కొంత ప్రజలకందరికీ ఉపయోగపడే విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే గల్ఫ్ దేశాలలోకి వెళ్ళేటప్పుడు కొంతమంది బినామీల ద్వారా కూడా అంటే నకిలీ పాస్పోర్ట్లు ఏర్పాటు చేసి కూడా వారిని కటకటాల పాలు చేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాము. గల్ఫ్ దేశాలకు వెళ్తున్నటువంటి వారి పరిస్థితిని చక్కదిద్దడం, అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే స్వరాష్ట్రంలోనే వారికి ఉపాధికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా అయితే ప్రభుత్వం ఈ నిర్ణయంతో అయితే ముందుకు సాగనుంది. ముఖ్యంగా ఇప్పటివరకు మృతి చెందినటువంటి వారి కుటుంబ సభ్యులను కూడా ఎంపిక చేసి వారికైతే తక్షణమే ఇటు న్యాయం చేస్తూ రూపాయలు 5 లక్షల ఎక్స్గ్రేషియా అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఒక అంగీకారాన్ని తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఈ యొక్క నిర్ణయం పట్ల అయితే సానుకూలంగా స్పందిస్తున్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఎవరైతే బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక ఆపన్న హస్తంగా కూడా చెప్పవచ్చు. ఎందుకంటే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తీసుకున్న అనంతరం అయితే ఎవరైతే బ్రతుకు తెరువు కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో వారి కుటుంబానికి ప్రభుత్వం పెద్ద దిక్కుగా ఉండే విధంగా అయితే ఈ యొక్క కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఇటు ప్రజలు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి అయితే ప్రగతి భవన్లో ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.